शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभङ्गुरकलादानस्थूललक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् राम कथानादं को न याति पराङ्गतिं यः पिबन् सततं चरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवं यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादर वाल्मीकेर्वदनारविन्दयुगलं रामायणाख्यं मधु जन्मव्याधि जराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं स विहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशसरसस्य वधं निशामयध्वं श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। पारायणमारभेताम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. శ్రీమద్ రామాయణంలో మనం ప్రస్తుతం సుందరకాండలో చతుశ్చత్వారింశ సర్గ దగ్గర మనం ఉన్నాం. నిన్న త్రిచత్వారింశ సర్గ పూర్తి చేసుకున్నాం. 43వ సర్గని పూర్తి చేసుకున్నాం. చతుశ్చత్వారి అనగా 44వ సర్గని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు హనుమంతుడు సీతాదేవి దర్శనం చేసుకొని సీతాదేవి అనుజ్ఞ తీసుకొని సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొని వెళుతూ లంకా వైభవాన్ని, లంకలో ఉండేటటువంటి రాక్షసుల పరాక్రమాన్ని ఒకసారి మొత్తం తెలుసుకొని సుగ్రీవుడికి కనుక చెబితే ఇక్కడికి రాముడు సమేతముగా లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం వచ్చి యుద్ధం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ లంకా శక్తి ఏమిటి తెలుసుకొని సుగ్రీవుడికి చెబుదామనేటటువంటి ఒక ఆలోచనతో లంకలోకి ప్రవేశించి అక్కడ ఉండేటటువంటి ఎన్నో ప్రాకారాలు, ప్రాసాదాలు, ఉద్యానవనాలు, నందనవనాలు, భవనాలు అన్నింటినీ చాలా వరకు ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రాక్షస స్త్రీలు వెళ్ళి రావణాసురుడికి చెబితే ఆ రావణుడు కోపించిన వాడై 80,000 మంది రాక్షసుల్ని హనుమంతుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది రావణుడు. ఆ హనుమంతుడి చుట్టూ ఈ 80,000 మంది చుట్టముట్టి హనుమంతుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు తతో రావణనేతాయా సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితేపథి అని హనుమంతుడు వెంటనే ఆ 80,000 మందిని వధించడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ఎన్నో ఇనప గురుసుల్ని పీకేసి వాళ్ళ మీద పడేసి చాలా ఉద్యానవనాలు ధ్వంసం చేసి ఆ 80,000 మందిని కూడా వధించిన తర్వాత హనుమంతుడు పరాక్రమానికి తట్టుకోలేక కొంతమంది పారిపోయి మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళతారు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అద్ధయత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం అని హనుమంతుడు చెప్తాడు. ఈ మాట నాకు ఏ ఆయుధమో అవసరం లేదు,
ఏ శూలము, ఏ ఖడ్గము, ఏ గద నాకు అవసరం లేదు. ఇక్కడ దొరికినటువంటి రాళ్లతోనే మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని వధిస్తా. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద వృక్షాలు వాటిని పీకి వాటితోనే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి హనుమంతుడు తను ప్రకటించి 80,000 మందిని ఒకేసారి చంపేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరో కొంతమంది భయపడిపోయి ఆ యొక్క బీభత్స భయానక యుద్ధాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు నిలబడలేక వెళ్ళి రావణుడికి మళ్ళీ చెప్పి ప్రహస్తపుత్రుణ్ణి పంపించడం జరుగుతుంది రావణాసురుడు. అప్పుడు ప్రహస్తపుత్రుడు రావటం, హనుమంతుడిని చూడటం అనేటటువంటి సందర్భం ఈ 44వ సర్గలో ఉంటుంది. ఈ పూట మనం పారాయణ రూపంగా దాన్ని తెలుసుకుందాం. అథ చతుశ్చత్వారింశ సర్గః. ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణంలో ఉండేటటువంటి బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్య, కిష్కింద ఈ కాండల వరకు పూర్తిగా ప్రతి శ్లోకాన్ని కూడా వాల్మీకి చెప్పినటువంటి యథాతథమైనటువంటి కథని సంస్కృత శ్లోకాలుగా ఉండేటటువంటి ఈ రామాయణంలో ఉండేటటువంటి శ్లోకాలని బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద కాండల వరకు సంపూర్ణంగా చేతి వ్రాతగా వ్రాయటం జరిగింది. ప్రస్తుతం సుందరకాండలో ఉన్నాం. సుందరకాండలో కూడా 43 సర్గలు పూర్తయి 44వ సర్గలోకి వచ్చాం. ప్రతి శ్లోకాన్ని పారాయణ అంటే చదువుతూ ఆ యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆ శ్లోకం మాత్రమే వ్రాయడం జరుగుతోంది. అథా చతుశ్చత్వారింశ సర్గః. హనుమంతుడు ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని వధించుట. జంబుమాలిని వధించడం అనేటటువంటిది సర్గలో మనం చూడవచ్చు. నిన్నటి సర్గలో ప్రహస్తపుత్రుడిని పంపించడం జరుగుతుంది. వచ్చి అక్కడ జరిగినటువంటి బీభత్స భయానకమైనటువంటి హనుమంతుడి చేష్టలన్నీ చూసి భరించలేకుండా వెళ్ళిపోతారు. హనుమంతుడు తన తోకని నేలకేసి ఒక్కసారి ఇట్లా విదిలించి కొట్టగానే చాలామంది రాక్షసులు ఆ శబ్దాన్ని వినలేక ప్రాణాలు వదులుతారు. పక్షులు, మృగాలు, ఎన్నో జంతువులు పారిపోతాయి భయపడి, కొన్ని ప్రాణాలు వదిలేస్తాయి. ఇలా లంకాపట్టణం ప్రతిధ్వనించేటట్టు ఆ తోక శబ్దం దద్దరిల్లేటట్టుగా హనుమంతుడు ఆ శబ్దాన్ని చేసి తన యొక్క ఆస్ఫోటయామాస అంటే తోకని కింద కొట్టి ఈ జబ్బలు 2 బాగా చరుచుకుంటూ ఆయన ఈ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీదకి, ఈ భవనం మీదకి, ఆ భవనం మీదకి ఇలా తిరుగుతూ అక్కడ ఆయన ఉన్నటువంటి ఉద్యానవనాలు, భవనాలు అన్ని స్తంభాలన్నీ పీకేసి పడేయడం జరుగుతుంది. ఒకానొక సమయంలో 1000 కోణాలు ఉండేటటువంటి ఒక రత్నాలు పొదుగునటువంటి ఒక స్తంభాన్ని పీకి గిరగిరా తిప్పటం వల్ల ఆ తిప్పినటువంటి వేగానికి ఆ స్తంభాలకు ఉండేటటువంటి రత్నాలు అనేక బంగారమయమైనటువంటి స్తంభానికి ఉన్నటువంటి రాపిడి జరిగి ఆ స్తంభం వేరే స్తంభాలకి అగ్ని పుట్టి లంక కొంతవరకు తగలబడిపోతూ ఉంటుంది. దీన్ని చూసి తట్టుకోలేక భయపడతారు. ఇంకా ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది, ఈ వానరుని ఆపలేకపోతున్నామని చెప్పేసి రాక్షసులు భయపడతారు. ఎలా ఆపాలి అర్థం కాదు వాళ్ళకి. హనుమంతుడు ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని వధించుట. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అని హనుమంతుడు ఇప్పుడు నోరు విప్పి మాట్లాడిన తర్వాత లంకలో రాక్షసులతో 2 సార్లు ఆయన అంటం జరుగుతుంది.
శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు అనుగ్రహ చేత నేను ఇక్కడికి రావడం జరిగింది. సీతాదేవిని వెతకటం కోసం వచ్చా. నేను వాయుపుత్రుణ్ణి, వాయుకుమారుణ్ణి. నా పేరు హనుమ. నాకు ఏ ఆయుధమో అవసరంలా. ఇలాంటి మీ రాజు లాంటి రావణాసురుడు, పరాక్రమం కలిగినటువంటి రావణాసురుడు లాంటి రాక్షసులు 1000 మంది ఒకేసారి నా పైకి యుద్ధానికి వచ్చిన ఆ 1000 మందిని ఒకేసారి నేను చంపగలిగే శక్తి నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆ మాట అనుకుంటూ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఇలా హనుమంతుడు తన యొక్క యుద్ధాన్ని ప్రారంభం చేస్తాడు. లంకా ధ్వంసాన్ని ప్రారంభం చేస్తాడు. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలీ మహాదంష్టో నిర్జగామ ధనుర్ధరః రక్తమాల్యంబరధరః స్రగ్వీ రుచిరకుండలః మహానివృత్త నయనశ్చండః సమరదుర్జయః ధనుః శక్రధనుప్రఖ్యం మహద్రుచిరసాయకం విస్ఫారయానో వేగేన వజ్రాశని సమస్వనం. ప్రహస్తుని కుమారుడు బలశాలి అయినటువంటి జంబుమాలి రావణుడు ఆజ్ఞ తీసుకున్నాడు. రావణుడు పంపించాడు ముందు 80,000 మందిని. వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా, ఊరికినే అలా చచ్చిపోయారు అని కొంతమంది రాక్షసులు, రాక్షస స్త్రీలు వచ్చి భయపడుతూ వణుకుతూ రావణుడు ముందు చెబితే ఆ రావణుడు జంబుమాలిని పంపించాడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ధనుర్ధారివై వెళ్ళు, ధనస్సు తీసుకెళ్ళు, ఆ కోతిని నువ్వు ఆపు, వధించు. పెద్ద కోరలున్నాయి ఆ యొక్క జంబుమాలికి. అనేక కొండలాలు ధరించి గంభీరమైన రూపంగా ఉన్నాడు జంబుమాలి. వచ్చి హనుమంతుడు చూశాడు. పిడుగుతో సమానంగా వచ్చాడు. ఈ జంబుమాలి కూడా సామాన్యుడు కాదు. వచ్చి హనుమంతుడిని చూస్తూ ఉన్నాడు. హనుమంతుడు చేసేటటువంటి విధ్వంసం అంతా కూడా ఒక పట్టాన ఆగేటట్టు లేదు, ఆపేటట్టు లేదు. కాసేపు ఇక్కడ నిలబడుతున్నాడు, కాసేపు అక్కడ నిలబడుతున్నాడు, కాసేపు అక్కడ నిలబడుతున్నాడు. ఏది పీకుతున్నాడో అర్థం కావట్లేదు, ఎటు విసిరేస్తున్నాడో అర్థం కావట్లా, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలి మహాదంష్ట్రో నిర్జగామ ధనుర్ధరః ప్రహస్తుని కుమారుడైనటువంటి జంబుమాలి గొప్ప ధనస్సును తీసుకొని బయలుదేరట హనుమంతుడు ఆపుదామని, హనుమంతుడు విధిద్దామని. రక్తమాల్యంబరధరః ఎలా ఉన్నాడు ఆ జంబుమాలి? ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. రుచిరకుండలః ప్రజ్వలించేటటువంటి గొప్ప తేజస్సు కలిగినట్టు కొండలాలు ధరించి ఉన్నట్ట. మహాన్ వివృత్త నయనశ్చండః సమరదుర్జయః నేత్రాలు చూస్తే యుద్ధంలో వీడికన్నా గొప్పవాడికి లేడయ్యా. అసలు చూస్తేనే ప్రాణాలు పోయేటటువంటి ప్రచండ రూపం కలిగినటువంటి నేత్రాలు కలిగి ఉన్నట్ట ఈ జంబుమాలి. సమరదుర్జయః సమరంలో ఇతన్ని ఎవరూ జయించలేరనేటటువంటి రూపంతో ఉన్నట్ట ఈ జంబుమాలి. రక్తమాల్యంబరధరః స్రగ్వీ అనేక అందమైన మాలలు ధరించాట ఈ జంబుమాలి. గొప్ప కుండలాలు ఉన్నాయట, మంచి వస్త్రాలు ధరించి ఉన్నట్ట, సామాన్యంగా లేట. రుచిరకుండలః మహాన్ వివృత్త నయనశ్చండః మహాన్ వివృత్త
నయనశ్చండః సమరదుర్జయః ధనుః శక్రధనుప్రఖ్యం మహాద్రుచిరసాయకం విస్ఫారయానో వేగేన వజ్రాసని సమస్వనం విస్ఫారయానో వేగేన వజ్రాసని సమస్వనం పెద్ద రక్తమాల్యాంబర అంటే ఎర్రని వస్త్రాలు ధరించి అందమైన మాలలు ధరించి గొప్ప కుండలాలు చెవులుకున్నాయట, ప్రచండమైనటువంటి కళ్ళు ఉన్నాయట. ఇక అతన్ని ఎవరో జయించలేరయ్యా అన్నట్టుగా వజ్రాయంత్రంతో సమానమైనటువంటి ధనస్సును తీసుకున్నట్ట. పిడుగు లాంటి ధ్వని కలిగేటట్టు అతడు బయలుదేరాడు. అక్కడి నుండి రావణుడి దగ్గర నుంచి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతాదిశః ప్రతిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యతాం. ఈ ప్రహసుడు ఏం చేశాడు? వెళుతూ వెళుతూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. పెద్ద ధ్వని చేశాడు, నేను వస్తున్నానని తెలియటం కోసం. దిక్కులన్నీ కూడా భయపడ్డాయట ఈ అరుపుకి. ఆకాశం అంతా నిండిపోయింది ఆ ధ్వని. తన యొక్క ధనస్సుని ఇలా కదిలించాట, శబ్దం చేశాడు. ఆ శబ్దానికి అతను అరిచేటటువంటి అరుపుకి ఆకాశం అంతా దిక్కులన్నీ నిండిపోయాయట ఈ ప్రహసుడికి. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతాదిశః ప్రతిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యతాం. ఆకాశమంతా ప్రతిధ్వనించేటటువంటి ధనస్సుతో ధ్వనించేస్తూ పెద్దగా అరుస్తూ బయలుదేరాట. రథేన కరయుక్తేన తమాగతముదీక్ష్య సహ హనుమాన్వేక సంపన్నో జహర్ష చ ననాద చ. ఎలా వచ్చాడు ఈ ప్రహస్తుడు? కుమారుడైనటువంటి జంబుమాలి గాడిదలు కట్టినటువంటి రథం ఎక్కాట. హనుమంతుడు చూశాడు. ఆ గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి వస్తున్నటువంటి జంబుమాలిని హనుమంతుడు చూశాడు. ఆ సంతోషం కలిగింది హనుమంతుడికి కూడా. ఈ జంబుమాలి రావటం హనుమంతుడికి సంతోషం కలిగింది. ఈ జంబుమాలి కూడా అరుచుకుంటూ పెద్ద ధ్వని చేసుకుంటూ గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి హనుమంతుడిని చూస్తూ వస్తున్నాడు. నా యొక్క ప్రభావం చేత ఈ కోతి మరణిస్తుందనేటటువంటి ఆనందంతో ఆ జంబుమాలి అరుచుకుంటూ వస్తున్నాడు. రథేన కరయుక్తేన తమాగతముదీక్ష్య సహ హనుమాన్వేక సంపన్నో
జహర్ష చ ననాద చ. వచ్చాడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. తం తోరణ విటంకస్థం హనుమంతం మహాకపిం జంబుమాలే మహాబాహుర్వివ్యాధ నిశితైశ్వరై. హనుమంతుడు అప్పటికే ఒక ముఖద్వారాన్ని, పెద్ద ముఖద్వారాన్ని, ఇనప పట్టి ఒకటి ఉంది, దాన్ని వీక రాక్షసుల మీద తీసిరేశాడు. ఆ ముఖద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు జంబుమాలి. హనుమంతుడిపై వాడి అయినటువంటి పెద్ద బాణాలు వేశాడు. హనుమంతుడిని ఎట్టయినా వధించాలి, ఆపాలి, ఈ యొక్క ఉద్యానవనాలన్నీ పాడు చేసేస్తున్నాడని వాడి అయినటువంటి బాణాలు హనుమంతుడి మీద ప్రయోగం చేశాడు ఈ జంబుమాలి. తం తోరణ విటకస్తం విటంకస్తం. హనుమంతం మహాకపిం జంబుమాలే మహాబాహుర్వివ్యాధ నిశితైః శరైః. అనేక బాణాలు హనుమంతుడి పైన వేసేశాడు, వేగంతో వేసేట. అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణిన బాహోర్వివ్యాధ నారాశ్చైర్ద శిభిస్తం కపీశ్వరం. ముఖం మీద వేసాట. అర్ధచంద్రాకారంగా ఉండే బాణాలు కొన్ని ముఖం మీద వేసాట. కర్ణి బాణము అనేటటువంటి దాని శిరస్సు పైన వేసాట హనుమంతుడికి. 10 నారాచ బాణాలు అనేటటువంటి భుజాలపైన హనుమంతుడి పైన వేసి కొట్టాట. తల మీద, భుజాలపైన, చెవుల పైన, శిరస్సు పైన వేగంగా, అసలు చూసుకోవడానికి కూడా వీలు లేనంత వేగంగా వేసాట ఈ జంబుమాలి హనుమంతుడిపైకి. అర్ధచంద్రేణ వదనే, ముఖం మీద కొట్టేట మొదలుగా. శిరస్యేకేన, తలకేశాడు. కర్ణీనా, చెవులు కేసి కొట్టాడు. బాహోర్వివ్యాధ, భుజాలకేసి కొట్టాడు. నారాశ్చైర్దశభిస్తం కపీశ్వరం. ముఖానికి, చెవులకి, తలకి, భుజాలకి కొట్టాడు ఈ జంబుమాలి. వేగమైన బాణాలు కొట్టాడు హనుమంతుడికి. తస్య తస్సుశుభే తామ్రం శరేణాభిహతం ముఖం శరదేవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మినా. ఎర్రటి ముఖం ఉంది హనుమంతుడికి. ఎర్రటి ముఖం కలిగినటువంటి హనుమంతుడి పైన ఈ బాణాలు తగిలాయి. వచ్చి తగగానే సూర్యకిరణ స్పర్శతే వికసించిన పద్మం వల్లే ప్రకాశించాయి. ఇంకా ఎర్రగా అయిపోయాయట ఆయన ముఖము, చెవులు అన్నీ కూడా ఈ బాణాలు తగలటం వల్ల. తస్య తస్సు శుభే తామ్రం, అసలే ఎర్రటి మొహం, ఈ బాణాలు తగిలేసరికి ఇంకా ఎర్రగా మారిపోయినట. వికసించినటువంటి తామర పువ్వులాగా అయిపోయినట్టు, సూర్యకిరణం పడ్డటువంటి తామర పుష్పం ఎలా ఎర్రగా వికసిస్తుందో అలా అయిపోయినట హనుమంతుడి ముఖం, భుజాలు. శరేణాభిహతం ముఖం శరదీవాంబుజం
పుల్లం విద్ధం భాస్కరరశ్మిన ఎర్రగా అయిపోయి వికసించినట్టుగా కనపడింది. తతస్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. అసలు స్వతహాగానే హనుమంతుడు ఎర్రటి ముఖం కలిగిన వాడవటం వల్ల రక్తంతో తడిచిపోయినట్టు అయిపోయింది ముఖమంతా కూడా. ఆకాశం అంతా ఎర్రగా అయిపోయినట్లు ఎలా అయితే కనబడుతుందో అలా పెద్ద ఎర్రటి పద్మం వలె కనపడిందట. ఈ బాణాలు తగలటం వల్ల చుక్కలు చుక్కలుగా ముఖం నిండా కనపడిందట. తత్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. హనుమంతుడి ముఖం ఎర్రగా మారిపోయింది ఆ వేగంగా వేసినటువంటి జంగుమాలి బాణాలకి. చుకోప బాణాభిహతో రాక్షసస్య మహాకపిః తతః పార్శ్వేతి విపులాం దదర్శ మహతీం శిలాం. దెబ్బతిన్నాడు హనుమంతుడు. ఆ బాణాలు వచ్చి ఒక్కసారి తగిలి ఇలా ఉలిక్కిపడ్డాడు. రాక్షసుడి పైన చాలా కోపం వచ్చింది. ఆ జంబుబాలి వైపు చూశాడు ఎవడా వచ్చిందని. పక్కనే ఉన్న అతి విశాలమైనటువంటి ఒక పెద్ద రాతి బండని వెంటనే హనుమంతుడు తీసుకున్నాడు. చుకోప బాణాపిహతో రాక్షసస్య మహాదపి. వేగంగా వేరే ఆయన హనుమంతుడు ఆయన ధ్యాసలో ఉండి ఇవన్నీ ఉద్యానవనాలు ధ్వంసం చేసే సమయంలో ఈ యొక్క జంబుమాలి వచ్చి వేగంగా బాణం కొట్టడం వల్ల కోపం వచ్చి హనుమంతుడు పెద్ద బండరాయి తీసుకున్నట్ట. చుకోప బాణాభిహతో రాక్షసస్య మహాకపిః తతః పార్శ్వేతి విపులాం. పక్కనే పెద్ద బండరాయి ఉందట. ఈ బాణాలు తగలగానే కోపం వచ్చినటువంటి వాడే హనుమంతుడు పార్శ్వే విపులాం దదర్శ మహతీం శిలాం. ఆ బాణాలు ఒక్కసారిగా వచ్చి ఇట్లా ముఖాన తగలగానే కోపం వచ్చిన వాడే అటు ఇటు చూసి ఆ పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసుకున్నాడట హనుమంతుడు. మహతీం శిలాం పెద్ద బండరాయిడని. తరసాతాం సముత్పాట్య చిక్షేప బలవద్బలి తాం శరైర్దశభిః క్రుద్ధస్తాడయామాస రాక్షసః. ఆ బండరాయిని ఒక్కసారి ఇట్లా గట్టిగా పెకిలించి లాగి చాలా బలంగా దాన్ని విసిరాడు. ఆ జంబుమాలి పైన విసిరేశాడు. రాక్షసుడి పైన విసిరేశాడట. 10 బాణాలు విసిరాడు ఆ జంబుమాలి కూడా హనుమంతుడి పైన. ఆ 10 బాణాలకు ఎదురుగా హనుమంతుడు ఈ బండరాయిని పీకి విసిరేయగానే ముక్కలు అయిందట. ఈ హనుమంతుడు వేసినటువంటి రాయి ముక్కలైపోయింది జంబుమాలి వేసినటువంటి బాణాల వల్ల. తరసాతాం సముత్పాట్య చిక్షేప బలవద్బలి.
తాం శరైర్దశభిః క్రుద్ధస్తా తాడయామాస రాక్షసః. ముక్కలు ముక్కలైపోయింది. హనుమంతుడు విసిరినటువంటి ఆ రాయిపైకి జంబుమాలి వేసినటువంటి బాణాలు తగిలి ముక్కలు ముక్కలైపోవడం జరిగింది. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమః సాలం వికులముత్పట్య భ్రామయామాస వీర్యవాన్. హనుమంతుడు ఏమన్నా తక్కువవాడా? భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు. హనుమంతుడు తాను విసిరినటువంటి రాయి నిష్ఫలమైపోయింది. అంటే ఎందుకు పనికి రాకుండా పోయింది, ఆ జంబుమాలం తగలకుండా పోయింది, ముక్కలు ముక్కలైపోయిందని చెప్పేసి అక్కడ ఒక పెద్ద మద్ది చెట్టు ఉందట. ఆ మద్ది చెట్టుని ఇలా పిగిలించి పట్టుకుని తిప్పటం మొదలుపెట్టాడు వేగంగా. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమ. ఇంకా కోపం పెరిగింది, వేగం పెరిగింది. రాయి ముక్కలైపోయిందనే కోపం చేత మద్ది చెట్టుని పీకాట. సాల వృక్షం అన్నాడు. మద్ది చెట్టుని పీకి తిప్పటం మొదలు పెట్టాట వేగంగా. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమః సాలం. మద్ది చెట్టు తీసుకున్నాడు హనుమంతుడు. సాలం విపులముత్పట్య భ్రామయామాస వీర్యవాన్. ఆ సాల వృక్షాన్ని తీసి ఎగిలించట, భయంకరంగా పీకాట. ఎగిరే వస్తుందా దాన్ని బలాత్కారంగా పీకేసి తిప్పటం మొదలుపెట్టాడు. భ్రామయంతం కపీందృష్ట్వా సాల వృక్షం మహాబలం చిక్షేప సుబహూన్ బాణాన్ జంబుమాలి మహాబలః. మహాబలవంతుడైనటువంటి జంబుమాలి, మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు సాల వృక్షాన్ని తిప్పుతూ అనేకమైన బాణాలు ప్రయోగించాడు. ఈ చెట్టు పట్టుకొని ఎలా తిప్పుతూ ఉన్నాడు హనుమంతుడు. ఈ తిప్పే వేగాన్ని చుట్టూ ఈ జంబుమాలి కూడా బాణాలు ప్రయోగించాడు. ఆ హనుమంతుడు చుట్టే తిప్పేటటువంటి చెట్టు చుట్టూ. భ్రామయంతం కపిం దృష్ట్వా సాలవృక్షం మహాబలం చిక్షేప సుబహూ బాణాన్ జంబుమాలి మహాబలః. బలవంతుడైనటువంటి జంబుమాలి హనుమంతుడి పైన ఆ మద్ది చెట్టు తిప్పుతూ ఉన్న సమయంలో ఆ వేగానికి తగ్గట్టు ఈయన కూడా బాణాలు వేసేట. అనేక బాణాలు ప్రయోగించాడు జంబుమాలి హనుమంతుడిపై. సాలం చిత్తద్భిశ్చిచ్ఛేన చిచ్ఛేదవానరం పంచభిర్భుజే పురస్యేకేన బాణేన దశభిస్తు స్తనంతరే. జంబుమాలి 4 బాణాల చేత సాల వృక్షాన్ని ఛేదించాడు. హనుమంతుడు తిప్పే వేగంకి జంబుమాలి ఒక్క 4 బాణాలు ఆ యొక్క సాల వృక్షం మద్ది చెట్టుపైకి వేసి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఆ చెట్టుని జంబుమాలి. హనుమంతుడు 5 బాణాలతో భుజాల యందు హనుమంతుడికి ఒక 5 బాణాలు భుజాలకు వేశాడు. ఒక బాణం వక్షస్థలం మీద వేశాడు హనుమంతుడిగా జంబుమాలి. 10 బాణాలు స్థనాల మధ్య కొట్టాడు, భుజాల పైన, ఈ యొక్క హృదయం పైన. ఈయన తిప్పే తిప్పుడికి వేగాన్ని ఆపడానికి 4 బాణాలు వేసి ఆ చెట్టును ముక్కలు ముక్కలు చేశాడు హనుమంతుడి చేతిలో. మద్ది చెట్టుని
అలాగే ఈ భుజాలకు తిప్పకుండా భుజాలకి ఆయన పరాక్రమం చూపించకుండా హృదయానికి వక్షస్థలం స్థానాల మధ్య బాణాలు వేగంగా చూసేలోపే కొట్టడం జరిగింది జంబుమాలి హనుమంతుడికి. సాలం చతుర్భిశ్చిచ్ఛేద. వానరం పంచభిర్భుజే ఉరస్యేకేన బాణేన దశభిస్తు స్తనంతరే నాలుగు బాణాలు రెండు భుజాలకు వేసేట హనుమంతుడికి. విసిరేగానే ఆ చెట్టు కాస్త ముక్కలు అయిపోయింది. 5 బాణాలు భుజాలపైన వేశాడు, అసలు ఈ భుజాలు కదలకుండా. ఒక బాణం వక్షస్థలం గుండెల మీద గుద్దుకునేటట్టు వేసేట. 10 బాణాలు ఈ యొక్క 2 హృదయాలపైన వేసేట జంబుమాలి హనుమంతుడికి వేగంగా. ససరై పూరిత తను క్రోధేన మహతా వృత్త తమేవ పరిగంగృహ్య భ్రామయామాస వేగితః. దేహమంతా శరీరంతో నిండిపోయేటటువంటి హనుమంతుడు చాలా క్రోధించాడు. ఆ బాణాలన్నీ గుచ్చుకోవడం వల్ల అక్కడ ఇక్కడ తలకి చెవులకి ఇవన్నీ గుచ్చుకోవడం వల్ల కోపం వచ్చింది. వేగాన్ని ఇంకా పెంచాడు హనుమంతుడు. పరిగనే అక్కడ పరిగ అనేటటువంటి ఒక గడ్డి లాంటిది ఉంది, దాన్ని వీకాడు. మళ్ళీ తిప్పడం మొదలుపెట్టాడు హనుమంతుడు. అతి వేగోతి వేగేన భ్రామయత్వా బలుక్కటః పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసి. పరిగని పట్టుకొని తిప్పుతూ జంబుమాలి వక్షస్థలం పైకి విసిరేశాడు. ఆ పరిగ అనేటటువంటి గడ్డిని, భయంకరమైనటువంటి బరువు కలిగేటటువంటి గడ్డిని, పరిగ అనేటటువంటి గడ్డిని తీసుకెళ్ళి ఆ జంబుమాలి గుండెలో తగిలేటట్టు విసిరేశాడు ఆయన బాణం వేసే లోపే. సశరై పూరిత తను క్రోధేన మహతావృతః తమేవ పరిగంగృహ్య భ్రామయామాస వేగితః. వేగంగా తిప్పడం మొదలుపెట్టాట. దాన్ని పట్టుకొని తిప్పి ఇసిరేసి గుండెలు తగిలేటట్టు గురి చూసి మరీ వేశాట. ఆ జంబుమాలి గుండెలకు పోయి తగిలింది. భ్రామయామాస వేగితః. వెళ్ళి తగిలింది ఆ జంబుమాలికి. అతివేగోతివేగేన భ్రామయత్వా బలుక్కటః పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసి. జంబుమాలి కంగు తినేటట్టు పోయి గుండెలకు వేగంగా జరిగిందట హనుమంతుడు వేసినటువంటి పరిఘ. వేగంలో కూడా అతివేగం, అసలు జంబుమాలి ఊహించినంత వేగంగా వచ్చి తగిలిందట హనుమంతుడు విసిరినటువంటి విసురుకి. అతివేగేన భ్రామయత్వా బలోత్కటః పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసి. జంబుమాలి వక్షస్థలానికి ఎట్లా ఒకేసారి కొట్టుకుందట. తస్య చైవ శిరో నాస్తి న బాహు న చ జానుని న ధనుర్నధరధో న ధనుర్నరథో నాశ్వస్తత్రా దృశ్యంత నేషవః.
పరిఘబడి రథాశ్వాలతో కూడి ఉన్న జంబుమాలి ఒక ముద్దగా అయిపోవుట, అతని శిరస్సు కానీ, బాహువులు కానీ, మోకాళ్ళు కానీ, ధనస్సు కానీ, రథము కానీ, అశ్వాలు కానీ, బాణాలు కానీ అక్కడ కనబడలేదు. ఈ తగిలినటువంటి తగులుడికి ఆయనకి కంటి చూపు పోయింది. ఏం జరుగుతుందో అర్థం కాల జంబుమాలికి, హనుమంతుడు విసిరినటువంటి విసురుడికి. సహత సహసా తేన జంబుమాలి మహాబల పపాత నిహతో భూము చూర్ణితంగ విభూషణ. పరిఘ అనేటటువంటి ఆ వస్తువుతో ఎప్పుడైతే హనుమంతుడు గట్టిగా విసిరేసి కొట్టాడో, జంబుమాలి వెంటనే అవయవాలు, అలంకారాలు అన్ని మొక్కలు ఈ చెవులుకున్న ఆయుధాలన్నీ పెట్టుకొచ్చాడు. మెళ్ళలో అందమైన హారాలు ధరించి, మాలలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి వచ్చాడు. అన్ని పొడి అయ్యి ముక్కలై చీలిపోయి నేల మీద పడిపోయాయి. జంబుమాలించ నిహతం కింకరశ్చ మహాబలం చుక్రోధ రావణ శ్రుత్వ కోప సంరక్తలోచన. రావణుడికి మహాబలశాలి అయినటువంటి కింకరుడు చెప్పారు వచ్చి, ఏమయ్యా జంబుమాలి కూడా చచ్చిపోయాడు అని రావణుడికి వార్త కొంతమంది రాక్షసులు వచ్చి చేరేశారు. హనుమంతుడు వేసినటువంటిది పరిఘ అనేటటువంటి ఒకటే అక్కడ ఉన్నటువంటి చెట్లను పీకి గట్టిగా తిప్పి ఆ జంబుమాలి గుండెలకు తగిలేటట్టుగా ఆ జంబుమాలి బాణ ప్రయోగం చేసే లోపే అతి వేగేన వేగంలో కూడా అతివేగంతో వచ్చే గుండెలు తగలటం వల్ల ఇవన్నీ మొక్కలైపోయి గుండె పగిలిపోయి ఒక దెబ్బలో చనిపోయాడు జంబుమాలి అనేటటువంటి విషయాన్ని రావణుడికి మళ్ళీ చేర్చారు కొంతమంది రాక్షసులు వెళ్ళి. సహత సహసా తేన తస్య చైవ శిరో నాస్తి ఎప్పుడైతే ఈ పరిఘ వచ్చి తగిలిందో శరీరం అంతా ముద్దకైపోయిందట. అర్థం కాల ఆ జంబుమాలికి కూడా అంత భయంకరమైనటువంటి వేగంతో తగిలిందని అర్థం చేసుకోవాలి. తస్య చైవ శిరో నాస్తి నా బాహు నచజానుని నా ధనుర్నరధో నాశ్వస్తత్రా దృశ్యంత నేషవః. ఈ విసిరినటువంటి విసురుడికి జంబుమాలి ఆయుధాలన్నీ ఎడిపోయినాయో, ఆభరణాలన్నీ కనబడకుండా పోయింది, శరీరం అంతా ముద్దయింది హనుమంతుడు కొట్టినటువంటి దెబ్బకి. సహత ఒక్క దెబ్బకి చచ్చిపోయాట హనుమంతుడు వేసినటువంటి పరిఘతో ఆ యొక్క జంబుమాలి. సహత సహసా తేన జంబుమాలి మహాబల చచ్చాడయా అని ఆ రాక్షసులంతా కూడా గగ్గోలు పెట్టారు మళ్ళీ. సహత సహసా తేన జంబుమాలి మహాబల మహాబలవంతుడైనటువంటి జంబుమాలి కూడా చచ్చిపోయాడయా ఒక దెబ్బలోనే. పపాత నిహతో భూము కింద పడ్డాడు ఒక దెబ్బకి. ఏం కనబడలా, ఆ కనబడకపోవడంతోనే ప్రాణాలు పోయాయి ఆ జంబుమాలికి. పపాత నిహతో భూము చూర్ణితంగ విభూషణ ఆభరణాలన్నీ చిన్నాభిన్నమైపోయింది, శరీరం ముద్దయిపోయింది, ప్రాణాలు పోయాయి. జంబుమాలించ నిహతం చంపబడ్డాడయా. ఆ వానరుడు కొట్టిన దెబ్బకి జంబుమాలి చచ్చిపోయాడు. కింకరాశ్చ ఆ కింకరులంతా కూడా వెళ్ళారు రావణుడి దగ్గరికి వెళ్ళారు. చుక్రోధ రావణ శ్రుత్వ కోప సంరక్తలోచన కోపించిన వాడయ్యాడు. ఇదేమిటి, ఏం జరిగింది అని రావణుడు పెద్దగా అరవటం మొదలుపెట్టాడు.
జంబుమాలించ నిహతం కింకరాశ్చ మహాబలం చుక్రోధ రావణః శ్రుత్వా కోపసంరక్తలోచనః ఎర్రటి కళ్ళుతో పెద్దగా మళ్ళీ కోపించాడు రావణుడు. కళ్ళు ఎర్రపడ్డాయి. ఇదేమిటి, 80,000 మందిని పంపిస్తే వాళ్ళంతా చచ్చిపోయారని చెప్పాడు, మరణించారన్నారు. ఈ జంబుమాలి కూడా ఎలా మరణించాడు? ఎంత పరపరాక్రమవంతుడు జంబుమాలి. సరోష సంవర్తితామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమన్ సమాజిదేశాసు నిశాచరేశ్వర. ప్రహస్తపుత్రుడు మరణించాడనే వార్త రావణుడికి తెలిసిపోయింది. కోపం వచ్చింది. ఎర్రటి నేత్రాలు తిప్పటం మొదలుపెట్టాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేయాలి, ఏం జరుగుతోంది? అధికమైనటువంటి కోపం కలిగింది. పరాక్రమం కలిగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి మంత్రిపుత్రులను వెంటనే యుద్ధానికి వెళ్ళండి అని ఆదేశించాడు. ప్రహసపుత్రుడైనటువంటి జంబుమాలి వెళ్ళి ప్రాణాలు వదిలేశాడు. మంత్రిపుత్రులను పొమ్మన్నాడు. వెళ్ళి మీరు ఆ యుద్ధంలో వానరుడు చేసేటటువంటి బీభత్సాన్ని ఆపి వధించండి అని చెప్పేసి ఆజ్ఞాపించాట రావణుడు. సరోష సంవర్తితామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్. అమాత్యుల పుత్రుల్ని, వాడు బల పరాక్రమం కలిగిన వాళ్ళని పిలిచాడు. రావణుడు పిలిచి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ వానరుణ్ణి వధించండి అని ఆజ్ఞాపించాడు. అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్. సమాధిదేశాసు నిశాచరేశ్వర. కోపించగానే అమాత్యపుత్రుల్ని పిలిచాడు రావణుడు. వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 44 సర్గః. సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఎనభై వేల మంది రాక్షసులు
వచ్చి హనుమంతుడిపైకి యుద్ధం చేసేటటువంటి సమయంలో హనుమంతుడు 80,000 మందిని ఒకేసారి వధించాడు. ఆ తర్వాత అనేక మంది రాక్షసులు వచ్చి మళ్ళీ రావణుడికి విన్నవించగా రావణుడు ప్రహసపుత్రుడైనటువంటి జంబుమాలి అనేటటువంటి ఘోరమైన భయంకరమైనటువంటి ఒక రాక్షసుని పంపించాడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఆ వానరుని వధించుకో అని చెప్పేసి పంపించగానే ఈ జంబుమాలి గొప్ప గాడిదలు కట్టినటువంటి ఒక రథాన్ని ఎక్కొచ్చాడు. వచ్చి అనేక ఆభరణాలు వేసుకున్నాడు, గొప్ప మాలలు వేసుకున్నాడు, మెడలో మంచి ఎర్రటి వస్త్రాలు కట్టుకొని గొప్ప కర్ణకుండలాలు కట్టుకొని గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి గొప్ప ధనస్సుని శబ్దం చేసుకుంటూ అరుచుకుంటూ వచ్చాడు హనుమంతుడి. వస్తూనే ఒక 4 బాణాలు తలకి, ఒక 4 బాణాలు భుజాలకి, ఒక 4 బాణాలు చెవులకి, ముఖానికి వేశాడు. హనుమంతుడు కంగు తిన్నాడు ఒకసారి. మళ్ళీ వెంటనే ఒక 4 బాణాలు వేసేలోపు హనుమంతుడు అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ జంబుమాలి పైన విసిరేశాడు. ఈ జంబుమాలి 4 బాణాలకి ఈ బండరాయి 2 ఇలా కలిపి మొక్కలు అయిపోయింది ఆ బండరాయి. హనుమంతుడికి ఇంకా కోపం వచ్చేలోపు జంబుమాలి ఈ గుండెలకి మధ్యలో ఒక 10 బాణాలు, అసలు ఈ చేతులు కదలకుండా 4 బాణాలు, ఈ ముఖం పైన మళ్ళీ బాణాలు వేయగానే ఇక కోపం వచ్చి ఏం చేశాడు, ఆ పక్కనే ఉన్న ఒక మద్ది చెట్టుని తీసుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు జంబుమాలి పైన. మళ్ళీ బాణాలు వదలటం జరిగింది జంబుమాలి కూడా. అప్పుడు హనుమంతుడు పరిఘ అనేటటువంటి ఒక అక్కడ ఉండేటటువంటి గడ్డి లాంటిది బలవంతంగా పీకి గిరగిరా తిప్పి వేగేన అతి వేగేన ఊహించరాని వేగం ఇలా చూసేలేపు వచ్చి తగిలింది జంబుమాలి గుండెలకి. ఒక్కసారిగా తగలటం వల్ల శరీరం అంతా ముద్దయిపోయింది ఆ వేగానికి. ఈ కర్ణకుండలాలు ఆభరణాలన్నీ తెగి చిన్నాభిన్నమైపోయి ముక్కలు పడ్డాయి. ఆ జంబుమాలి రథంతో సహా ఆ గాడిదలు చచ్చిపోయాయి, రథం విరిగిపోయింది. ఆ జంబుమాలి కింద పడ్డాడు ప్రాణాలు ఒకే దెబ్బ. ఇదంతా చూశారు. ఈ ఘోరమైన పరాక్రమంతో వేసినటువంటి హనుమంతుడు ఈ పరిగ వచ్చి ఎప్పుడైతే తగిలిందో జంబుమాలి వధించబడ్డాడు అని, జంబుమాలి కూడా చచ్చిపోయాడు, ప్రాణాలు పోయాయి అని వెంటనే రావణుడు దగ్గరికి పోయాడు. ఓ మహారాజా, ఇలా జరిగిందయ్యా. జంబుమాలి కూడా ప్రాణాలు వదిలేడు. ఆ వానరుణ్ణి ఎవరు ఆపలేకపోతున్నారు, ఏదైనా సలహా చెప్పి నువ్వే ఆపవయ్యా అని చెప్పగా వెంటనే అమాత్యపుత్రుల్ని పంపించాడు కొంతమందిని. ఏమయ్యా, మీరు పోండి, మీరు వెళ్ళి ఆ వానరుణ్ణి వధించండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఇది మనకి 44వ సర్గలో కనబడుతుంది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే 44 సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. येषामिन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी. देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. कावेरी वर्धतां काले काले वर्षतु वासवः. श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धताम्. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. मङ्गलं कौसलेन्द्राय महनीयगुणाब्धये चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं. वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं. विश्वामित्रान्तरङ्गाय विजलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलं. पितृभक्ताय सत्वं भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलं. शक्तसाकेतवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयमिनां धीरोदाराय मङ्गलं. मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि. श्रीमन्नारायणायेति समर्पयामि.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. జై బోలో రాజా రామచంద్ర ప్రభు की जय, सीतामात को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, ब्रह्मदेवुनకు जय, नारद महर्षि की जय, सरस्वती माता को जय, श्रीमद् रामायण ग्रंथराजमुनకు जय.